నమస్తే, వెల్కమ్ టు పొలిటికల్ డిబేట్. ఈ మధ్య మన తెలంగాణ రాష్ట్రంలో ఒక చర్చ జరుగుతుంది. అదేంటంటే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, రాహుల్ గాంధీకి చాలా గ్యాప్ ఉందని కొన్ని సంఘటనలు చెప్తున్నాయని సోషల్ మీడియాలో, ఇటు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా చాలా వార్తలు వస్తున్నాయి. ఈ విషయం మీద మనతో చర్చించడానికి సీనియర్ జర్నలిస్ట్ కృష్ణసారం గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి ఈ విషయం మీద కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. సార్, అయితే చెప్పండి, ఇప్పుడు ఈ మధ్య కొన్ని సోషల్ మీడియాలో మీరు చూస్తూనే ఉంటారు, మీరు అబ్జర్వ్ చేస్తూనే ఉంటారు. ఈ రేవంత్ రెడ్డికి, మన ముఖ్యమంత్రి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, అలాగే రాహుల్ గాంధీకి చాలా గ్యాప్ ఉందని చాలా చర్చలు అయితే జరుగుతున్నాయి. దీని మీద మీ అభిప్రాయం ఏంటి సార్? ముఖ్యంగా అంటే రాజకీయ వార్తల విషయంలో ఏంటంటే కొంత అంచనాలు కూడా ఉంటూ ఉంటాయి. సాధారణంగా రాజకీయ వార్తలు వచ్చేటప్పుడు ఏంటంటే అదిగో పులి అంటే ఇదిగో తోక అన్నట్టు కానీ, ఇదిగో పులి అంటే అదిగో తోక అన్నట్టు కానీ రకరకాల కోణాల్లో ఊహాగానాలు కూడా చేరుతూ ఉంటాయి. కేవలం సోషల్ మీడియాయే కాకుండా ప్రధాన ప్రతిపక్ష పార్టీకి చెందినటువంటి మెయిన్ స్ట్రీమ్ మీడియా అయినటువంటి నమస్తే తెలంగాణ కానీ టీ న్యూస్ కానీ ఇటువంటి వారం దాంట్లో కూడా రేవంత్ రెడ్డికి, రాహుల్ గాంధీకి తీవ్రమైనటువంటి విభేదాలు ఏర్పడ్డాయి, ఆయన ఆగ్రహం వ్యక్తం చేశాడు అనేటటువంటి వార్తలు వస్తున్నాయి. కొంత వాస్తవం ఉండవచ్చు, కొంత ఎగ్జాగరేషన్ అంటే అతిశయం కూడా ఉండొచ్చు. ఎందుకంటే వాళ్ళ యొక్క రాజకీయ కోణాల్లో వార్తలు చూస్తూ ఉంటారు కాబట్టి. అయితే నిజంగానే ఆయన మీద ఆగ్రహంగా ఉన్నారా, ఎంత మేరకు మనం ఆ స్పెక్యులేషన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే అంచనా వేయచ్చు అంటే దాదాపు 30 సార్లు పై చిలుకు ఈయన రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్ళారు, కానీ కలిసింది చాలా తక్కువ సందర్భాల్లోనే రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇచ్చారు. అంతవరకు వాస్తవం. ఎందుకంటే సాధారణంగా రాష్ట్ర స్థాయి నాయకులు అంతా కూడా రాహుల్ గాంధీ స్థాయిలో వెళ్ళి కలిసినప్పుడు కలవడానికే ప్రయత్నిస్తారు. ఢిల్లీ వెళ్ళిన ప్రతి సందర్భంలోనూ ఏదో ఒక అవకాశాన్ని కల్పించుకుంటూ తమ అధినేతని ప్రసన్నం చేసుకోవడానికి, లేదంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాల్లో అనేక భిన్నమైనటువంటి వర్గాలు ఉంటాయి కనుక ఆయన ఏమనుకుంటున్నాడో తెలుసుకునే ఉద్దేశంతో కూడా వీళ్ళు కలుస్తానికే ప్రయత్నం చేస్తారు. ఈ అపాయింట్మెంట్ అడగలేదని రేవంత్ రెడ్డి చెప్పిన దాన్ని కానీ మనం పూర్తి స్థాయిలో విశ్వసించలేము. ఎందుకంటే మ్యాక్సిమము తమ అధిష్టానాన్ని కలవడానికి, హైకమాండ్ని రాష్ట్రంలో పరిస్థితులు వివరించడానికి, ఆ వర్గాల పరమైనటువంటి విషయాల్ని ఆయన ఏమనుకుంటున్నాడో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు. ఆ పరంగా చూస్తే కనుక రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీని కలిసినటువంటి సందర్భాలు తక్కువగా ఉండడం అనేది ఈ స్పెక్యులేషన్ అంటే పొలిటికల్ స్పెక్యులేషన్కి కారణమైంది. ఆయన పట్ల ఆగ్రహంగా ఉన్నారని ఇటీవల కలిశారు అనేటటువంటి ఒక వార్తను కూడా మెయిన్ స్ట్రీమ్ మీడియాతో సహా వచ్చింది. అయితే దాన్ని అధికారికంగా మాత్రము కాంగ్రెస్ పార్టీ కానీ రేవంత్ రెడ్డి కానీ ప్రకటించలేదు. కానీ కలిసిన సందర్భాల్లో చాలా తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేశారనేది. నిజానికి ఆగ్రహాన్ని వ్యక్తం చేయడము ఒక స్థాయి దాటిన తర్వాత, అంటే ముఖ్యమంత్రి అంటే రాష్ట్రానికి లీడర్, ఆ లీడర్ స్థాయితోటి మాట్లాడేటప్పుడు రాహుల్ గాంధీ కావచ్చు, ఇతరులు కావచ్చు, ఇదేమి పార్టీ వర్కింగ్ కమిటీ సమావేశం ఇతరత్ర సమావేశాలు కాదు కనుక 1-to-1 కలుస్తారు. అంటే రాహుల్ గాంధీ అండ్ రేవంత్ రెడ్డి కూర్చుని మాట్లాడుకుంటారు. అందులోని ప్రశంసలకు సంబంధించిన విషయాలు వచ్చినప్పుడు ఇతరులందరితో కలిసి మాట్లాడతారు తప్ప ఏదన్నా సూచన చేయదలుచుకున్నా, హెచ్చరిక చేయదలుచుకున్నా, ప్రభుత్వ పనితీరు బాగోలేదని చెప్పదలుచుకున్నా రేవంత్ రెడ్డిని పిలిచి మాట్లాడతారు, నేరుగా మాట్లాడతారు. అది కూడా ఆగ్రహం అంటే ఏదో స్కూల్ పిల్లోడిని కూర్చోబెట్టి క్లాస్ టీచరు ఆగ్రహం వ్యక్తం చేసినట్టు దండించడము, తీవ్రంగా మందలించడం ఇలా ఉండదు. మన ప్రభుత్వ తీరు మీద కొంత అసంతృప్తి వ్యక్తమవుతుంది, మన ప్రభుత్వం మీద విమర్శలు వస్తున్నాయి, ఆరోపణలు వస్తున్నాయి, ఇది కరెక్ట్ కాదు అంటున్నారు, ఇంటెలిజెన్స్ వర్గాలు ఎలా అనుకుంటున్నాయి, లేదంటే మన పార్టీ వాళ్ళే ఎలా చెప్తున్నారు, ఇలా అంటే ఒక సున్నితమైన సెన్సిటివిటీ ఉంటుంది. ఎందుకంటే రాహుల్ గాంధీ ఏమి హెడ్ మాస్టరు, ఇతనేమో క్లాస్లో చదువుకుంటున్నటువంటి పిల్లాడు కాదు రేవంత్ రెడ్డి. అంటే రేవంత్ రెడ్డి ఈజ్ ఎ లీడర్ ఆఫ్ ద హౌస్, అంటే అసెంబ్లీకి లీడరు, ముఖ్యమంత్రి, పిసిసి అధ్యక్షుడిగా పనిచేసిన వ్యక్తి. అందువల్ల ఆ సెన్సిటివిటీ అనేది నాయకుల మధ్య ఉంటుంది. అయితే అసంతృప్తిని మాత్రం ఆగ్రహం రూపంలో కాకుండా అసంతృప్తిని తెలియజేయడానికి అవకాశం ఉంటుంది, బహిరంగంగా మాత్రం తెలియజేయరు. అది వాళ్ళిద్దరి మధ్య ముఖాముఖి ఫేస్ టు ఫేస్లో వ్యక్తమయ్యేటటువంటి అభిప్రాయం. దానిని అయితే రాహుల్ గాంధీ తన పట్ల అసంతృప్తిగా ఉన్నాడు అనేదాన్ని వేరే కోణంలో నిజానికి రేవంత్ రెడ్డే బయటపెడతారు. అతనేమీ లేదని కానీ, లేదంటే మా ఇద్దరి మధ్య విభేదాలు లేవని కానీ ఇలా చెప్పడం ద్వారానే కొంత గ్యాప్ ఉంది అనేటటువంటిది. తాజాగా చూస్తే కనుక నేను రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ అడగలేదు అని చెప్పడంలోనే, అంటే ఇవ్వటం లేదని కానీ, లేదంటే కొంచెం ప్రయత్నం జరగటం లేదని కానీ అది తెలిసిపోతుంది. అందువల్ల
ఆ స్పెక్యులేషన్కి అదొక కారణమై ఉంటుంది. మనకి ముఖ్యంగా ఈ ఆగ్రహాలు, ముఖ్యమంత్రుల మీద ఆగ్రహాలు, కాంగ్రెస్ హైకమాండ్ ఎలా ఉంటుంది అనే దాని మీద గతంలో కూడా కొన్ని ఉదాహరణలు ఉన్నాయి. అంటే పర్టికులర్లీ రాజీవ్ గాంధీ టైం, అంటే 80స్లో తెలుగుదేశం పార్టీ ఏర్పాటు కాకముందు 80స్లో రాజీవ్ గాంధీ ఏఐసిసి జనరల్ సెక్రటరీ, అంటే ఇందిరాగాంధీ బ్రతుకున్నప్పుడే ఏఐసిసి జనరల్ సెక్రటరీగా ఇక్కడ అంజయ్య ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పర్యటన చేస్తూ ఆయన పట్ల బహిరంగంగా, అంటే విమానాశ్రయం దగ్గర బహిరంగంగానే అంజయ్య పట్ల కొంత దురుసు ప్రవర్తన, మీరు ఏం చేస్తున్నారు అన్నట్లుగా కానీ లేదంటే పట్టించుకోని తీరులో కానీ వ్యవహరించడం వల్ల అది బహిరంగంగా ఆయన పట్ల ముఖ కవళికలు రాజీవ్ గాంధీ, అప్పుడు రాజీవ్ గాంధీ అంజయ్య పట్ల, ముఖ్యమంత్రి అంజయ్య పట్ల ఆ ముఖ కవళికల్లో ఆగ్రహావేశాలు కనపరచడం వల్ల ఆ తర్వాత తెలుగువారి ఆత్మాభిమానం అనే నినాదంతో తెలుగుదేశం పార్టీ రావడానికే ఒక ప్రధానమైన కారణంలో ఒకటిగా నిలిచింది. అంటే అంతటి సెన్సిటివిటీ ఉంటుంది ముఖ్యమంత్రి అంటే ఆ జాతికి. అతను ఎవరైనా ఏ పార్టీ అన్నా కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, తెలుగుదేశం కావచ్చు, లేదంటే బీఆర్ఎస్ కావచ్చు, ఎవరైనా సరే ముఖ్యమంత్రి అంటే ఆ రాష్ట్రానికి ప్రతినిధి, ఆ రాష్ట్ర ఆత్మాభిమానానికి సంకేతం. అందువల్ల రేవంత్ రెడ్డి ఎవరైనా కావచ్చు, అయినా హైకమాండ్ ఎవరన్నా కావచ్చు, కానీ ఆత్మాభిమానం అనేది ఉంటుంది. అందువల్ల దాన్ని బహిరంగంగా వ్యక్తపరచడానికి సాధ్యమైనంత వరకు ప్రయత్నించరు. సెన్సిటివిటీ ఉంటుంది కనుక సున్నితంగానే అసంతృప్తిని వ్యక్తం చేస్తారు. మరో సందర్భంలో చూస్తే నాయకత్వం పట్ల అసంతృప్తి అనేది ఎలా ఉంటుంది అనే దానికి, నాయకత్వానికి వాళ్ళ యొక్క లీడర్స్ పట్ల అసంతృప్తి అనేదానికి మన కేసీఆర్ను కూడా ఉదాహరణగా తీసుకోవచ్చు. కేసీఆర్, చంద్రబాబు నాయుడు ఉదంతం కూడా దీంట్లో ఒక ఉదాహరణ. అంటే పట్టించుకోకుండా పక్కన పెట్టడం, అది కూడా అసంతృప్తి, అంటే అధినాయకత్వం అసంతృప్తికి నిదర్శనంగానే ఉంటుంది. అంతవరకు కేసీఆర్ రవాణా శాఖ మంత్రిగా దేని కిందో పనిచేశారు, చంద్రబాబు నాయుడు మంత్రివర్గంలో కలిసి పనిచేశారు. కానీ కేసీఆర్కి పట్ల ఆ చంద్రబాబు నాయుడికి అసంతృప్తి ఉంది అనే దానికి ఉదాహరణ ఏంటంటే కేసీఆర్ని ఇంచుమించు విస్మరిస్తున్నట్లుగా, పట్టించుకోకుండా పక్కన పెట్టినట్లుగా ఒక డిప్యూటీ స్పీకర్ పదవిలో కూర్చోబెట్టడం, అంటే మంత్రివర్గంలో సభ్యుడు కావాల్సిన వ్యక్తిని పక్కన పెట్టడం, అంటే అది ఒక రకమైన అసంతృప్తి కారణం. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పాటు దారి తీయడం, అంటే ఎంతటి సెన్సిటివిటీ, ఆత్మాభిమానం ఉంటుంది ఒక బలమైన నాయకుడి పట్ల నిర్లక్ష్యం వహిస్తే అనేది. అందువల్ల కాంగ్రెస్ హైకమాండ్కి ఈ మేరకు కొంత అవగాహన ఉంది. అందువల్ల రాహుల్ గాంధీ మామూలుగా తీవ్రమైనటువంటి ఆగ్రహావేశాలు వ్యక్తం చేశాడని చెప్పడానికి రాజకీయ స్కూప్గానే మనం చూడాల్సి ఉంటుంది. సరే, అయితే అంటే మీరు చెప్పిన జనరల్ వ్యూ ఓకే, బట్ పర్టికులర్గా చూస్తే ఈ మధ్య తెలంగాణలో జరిగిన కులగణన ఏదైతే ఉందో ఈ విషయంలో రాహుల్ గాంధీ బాగా అసంతృప్తిగా ఉన్నాడనే విషయం బాగా చర్చ జరుగుతోంది. దీనిపైన మనం ఏమనొచ్చు? నిజానికి కులగణన అనేదాన్ని ఇక్కడ ప్రభుత్వం ఏర్పాటు కాకముందు నుంచి కూడా చాలా ప్రెస్టీజియస్ ఇష్యూగా కాంగ్రెస్ తీసుకుంది. ఎందుకంటే ఒకవైపునేమో జాతీయవాదం, మతం, హిందుత్వ అనే నినాదాన్ని తీసుకుంటూ బీజేపీ, ఎన్డీఏ ముందుకెళ్తున్నాయి. దానికి ఆల్టర్నేటివ్ ఐడియాలజికల్ బేస్ ఏంటి అని ఆలోచించిన తర్వాత కులం అనేటటువంటిది, నిజానికి మనం ఎక్కడ చూసినా కులం అనేది, మతాన్ని ఎదుర్కోవాలంటే కులాలకి న్యాయం చేస్తాము అనేటటువంటి సామాజిక న్యాయం అంటారు దాన్ని, సాంఘిక న్యాయం, సామాజిక న్యాయం అని. అంటే మతవాదానికి లేదంటే జాతీయవాదానికి ప్రత్యామ్నాయంగా సామాజిక న్యాయం, సాంఘిక న్యాయం పేరిట కులానికి న్యాయం చేస్తామనడం ద్వారా ఓట్ల సమీకరణ అనేది ఓటు పోలరైజేషన్కి ఉపయోగపడుతుందంటూ కాంగ్రెస్ పార్టీ దానిని పెద్ద నినాదంగా చేపట్టింది, దేశవ్యాప్తంగా చేయాలనుకుంటుంది. దానికి నిజానికి రేవంత్ రెడ్డి చాలా చొరవ తీసుకున్నారు. కర్ణాటకలో అధికారంలో ఉన్నారు, కానీ ఆ లెక్కలు ఏమీ బయటకు రాకుండా అక్కడ ఉండేటటువంటి ఈక్వేషన్స్ అది టెక్నికల్గా పాసిబిలిటీ అవుతుందా లేదంటే బయటకు వస్తే కనుక ఏమవుతుందని తెలియక, కానీ రేవంత్ రెడ్డి హైకమాండ్ దగ్గర మంచి మార్కులు కొట్టేయాలనేటటువంటి ఉద్దేశంతో నిజానికి రాహుల్ గాంధీ మనసులో ఉన్న ఉద్దేశము కాంగ్రెస్ డిమాండ్ నెరవేర్చడానికి ముందుకు వచ్చి కులగణన చేశారు. దీనిని పొలిటికల్ మైలేజ్గా మార్చుకోవడానికి రాహుల్ గాంధీ కూడా ప్రయత్నిస్తూ లోక్సభలోనే ప్రకటన చేస్తూ తెలంగాణలో మేము చేసినటువంటి కులగణన అనేది దేశానికే రోల్ మోడల్, మేము రిజర్వేషన్లు పెంచుతున్నాం అన్నారు. కానీ తర్వాత చూస్తే కనుక ఇక్కడ కులగణనలో 3% ప్రజలు పాల్గొనకపోవడం, బీసీలు గతంలో చేసినటువంటి కులగణన అంటే కుటుంబ సర్వే చేసింది బీఆర్ఎస్, అప్పుడు ఏమో 52% బీసీలు ఉంటే ఇప్పుడేమో 46%కే పడిపోవడం, ఈ 46% కనిపించకుండా ఉండడానికి ముస్లింల్లో వెనకబడినటువంటి వర్గాలను కూడా కలిపేసి 56% అని చూపించడము, 10% కలిపేసి, ఇలా రకరకాల ఈక్వేషన్లో లోపాలు, అవకతవకలు అనేవి జరిగినవి అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ హైకమాండ్
రాహుల్ గాంధీ ఒకసారి ఓన్ చేసుకుని లోక్సభ స్థాయిలోనే చర్చ చేసిన తర్వాత మళ్ళీ వెనక్కి తగ్గిన వాతావరణం కనిపిస్తుంది. మళ్ళీ ఇక్కడ కూడా తెలంగాణలో కూడా వచ్చినటువంటి ఆ వ్యతిరేకత దృష్ట్యా రీసర్వే అంటూ మళ్ళీ రంగంలో దిగడం. ఓవరాల్గా అయితే పూర్తి స్థాయిలో ఈ కులగండ విషయంలో సక్సెస్ కాలేదు. దాని ఎఫెక్ట్ కారణంగానే రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో దీనిని సమర్థంగా నిర్వహించలేకపోయారు కనుక ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అనేటటువంటి వాదనలు వినవస్తున్నాయి. కానీ నిజానికి రేవంత్ రెడ్డి హైకమాండ్ వద్ద మంచి మార్కులు కొట్టేయాలి. రాహుల్ గాంధీ యొక్క ఆశయం ఏదైతే ఉందో కులగణన అనేటటువంటి ఆ బ్రాండ్ని ఇంప్లిమెంట్ చూపించడం ద్వారా మంచి ప్రతిష్ట తెచ్చుకోవాలనే ప్రయత్నంలోనే ఈ కులగణన చాలా తొందరపాటుగానే నిర్వహించారని మనం చెప్పాలి. సరే, అయితే గత 6 నెలల నుంచి మంత్రివర్గ విస్తరణ చేద్దామని రేవంత్ రెడ్డి గారు ఎంత ప్రయత్నిస్తున్నా కూడా దానికి అనుమతి అనేది మన హైకమాండ్ నుంచి దొరకట్లేదు రేవంత్ రెడ్డి గారికి. దీనికి కారణం ఏమంటుంది? కాంగ్రెస్ అంటేనే రకరకాలైనటువంటి సమీకరణలు, ఆశావహుల సంఖ్య ఎక్కువగా ఉంది, కులాలపరమైనటువంటి సమీకరణ చూసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఒకే కుటుంబానికి సంబంధించి కూడా 2-3 ఆశిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఉదాహరణకి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆల్రెడీ మంత్రివర్గంలో ఉన్నారు, వాళ్ళ తమ్ముడు కూడా కావాలంటున్నారు. ఒకే జిల్లా, ఒకే కుటుంబము, ఒకే సామాజిక వర్గం వాళ్ళు కూడా ఆశిస్తున్నారు. తమకు బలం ఉంది, ఇవ్వకపోతే అంత తేల్చుకుంటామా అనేటటువంటి పరిస్థితుల్లో, ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా కానీ బలంగా ఉండడము, ఒకవేళ ఏమాత్రము న్యాయం చేయకపోయినా వెంటనే తిరుగుబాటు ధోరణి అనేటటువంటిది. కాంగ్రెస్ పార్టీ ఏమి ప్రస్తుతం రాజకీయంగా అంత బలంగా ఏమీ లేదు రాష్ట్రంలో. ఎందుకంటే వాళ్ళకి వచ్చింది బొటాబొటీ మెజార్టీ. బీఆర్ఎస్ నుంచి కొంతమంది 10 మంది ఎమ్మెల్యేలు తీసుకున్నారు, కానీ వాళ్ళు ఉంటారో లేదో తెలీదు, న్యాయస్థానం ఏం చెప్తుందో తెలీదు. ఈ పరిస్థితుల్లో బలహీనమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల సంఖ్యాపరంగా ఇప్పుడు ఎవరిలో అసంతృప్తి రగిలినా సరే ఖచ్చితంగా ప్రభుత్వ సుస్థిరత మీదే దాని యొక్క ప్రభావం ఉంటుంది. అందువల్ల రిస్క్ చేయడానికి, ఈక్వేషన్స్ సరిపోవడానికి ఒక్కొక్కరు ఒక మంత్రుల స్థాయిలో కానీ, పిసిసి స్థాయిలో కానీ, ముఖ్యమంత్రి స్థాయిలో కానీ అనేక రికమెండేషన్లు వాళ్ళ దగ్గర పెండింగ్లో ఉన్నాయి. వీటన్నిటినీ పరిశీలించి అందరికీ న్యాయం చేస్తూ సామాజిక సంతులనం అంటే బ్యాలెన్స్, క్యాస్ట్ బ్యాలెన్సు, రీజన్ బ్యాలెన్సు ఇవన్నీ పాటిస్తూ మళ్ళీ ఎమ్మెల్యేలు అందరినీ సంతృప్తిపరచాలి. అది చాలా కష్టసాధ్యమైనటువంటి విషయం. అందువల్లనే సాధ్యమైనంత వరకు డ్రాగ్ ఆన్ చేయడానికి ప్రయత్నిస్తున్నారని మనం చెప్పుకోవాలి. సరే, అయితే తెలంగాణలో ప్రభుత్వ వ్యతిరేకత అప్పటికే వచ్చేసింది అనేది ఒకటి పబ్లిక్లో నడుస్తుంది, బాగా టాక్. మనం సోషల్ మీడియాలో కూడా చూస్తున్నాం, బాగా తీవ్రమైన వ్యతిరేకత ఉంది అనేది రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద అనేది చూస్తున్నాం మనం. ఇప్పుడు మీరు అంటున్నారు ఇప్పుడు ఎమ్మెల్యేలను కూడా సంతృప్తిపరచాలి మంత్రివర్గ విస్తరణ జరగాలంటే అని. సో ఈ విషయాలన్నింటినీ కనుక మనం గమనిస్తే ఒకవేళ ముఖ్యమంత్రిని మార్చే అవకాశం ఏమైనా ఉందా తెలంగాణలో? అంటే కాంగ్రెస్ హైకమాండ్ అంటే గతంలో 80sలో కాంగ్రెస్కి ఇప్పుడు కాంగ్రెస్కి చాలా తేడా వచ్చింది. ఎందుకంటే కాంగ్రెస్ రిస్కింగ్ నేచర్ ఉండేది. అప్పుడు ఏంటంటే ఓవరాల్గా హైకమాండే మొత్తం సర్వస్వం, తాము నిర్ణయించినటువంటి వ్యక్తే అమలు చేయడము, తర్వాత కావాల్సినప్పుడు మార్చడము, ఇలా రకరకాల అయినటువంటి కోణాల్లో హైకమాండ్ పవర్ చాలా పవర్ఫుల్గా ఉండేది. కానీ తర్వాత కాలంలో, ఇటీవల కాలంలో పర్టికులర్లీ సోనియా గాంధీ నేతృత్వంలోకి వచ్చిన తర్వాత పార్టీ చూస్తే కనుక రిస్క్ అంటే నాయకుల్ని బలహీనపరచడానికి ప్రయత్నించడం లేదు. రాష్ట్రాల్లో నాయకుల్ని సుదీర్ఘకాలం అంటే వాళ్ళ యొక్క సామర్థ్యాన్ని బట్టి కొనసాగించడానికే ప్రయత్నాలు చేస్తున్నారు. అందువల్ల రేవంత్ రెడ్డి నిజంగానే కాంగ్రెస్ పార్టీలో అనేక వర్గాలు ఉన్నాయి. ఒకటి నిజానికి రేవంత్ రెడ్డినే తీసుకున్నా, రేవంత్ రెడ్డి కూడా చాలా వ్యూహాత్మకంగానే తనకు పోటీదారులు ఉన్నారు. ఎందుకంటే సీనియర్లు తను చాలా జూనియర్. పార్టీ పరంగా చూస్తే కనుక మల్లు భట్టి విక్రమార్క సోషల్ ఈక్వేషన్స్ తోటి ముఖ్యమంత్రి స్థానానికి పోటీ పడిన వ్యక్తి ఉన్నాడు. ఉత్తమ్ కుమార్ రెడ్డి చాలా కాలం, సుదీర్ఘకాలం పాటు పిసిసి అధ్యక్షుడిగా ఉన్నాడు, తర్వాత మంత్రిగా పనిచేసి ఉన్నాడు. సమర్థుడైనటువంటి నాయకుడిగానే ముద్ర ఉంది. ఇంకా కోమటిరెడ్డి వెంకటరెడ్డి మధ్య మధ్యలో ఆశిస్తూ ఉంటాడు. ఇలా అనేక మంది నాయకులు అక్కడ ఉన్న పరిస్థితుల్లో ఇప్పుడు ఎవరికి ఇచ్చినా సరే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితే, స్టెబిలిటీ కోల్పోద్ది. అందులోని రేవంత్ రెడ్డి ఇప్పటికే తనకి ప్రధాన పోటీదారులు ఇద్దరే. నిజానికి మల్లుబట్టి విక్రమార్క శాసనసభాపక్ష నాయకుడిగా గతంలో పనిచేసిన ఉత్తమ్ కుమార్ రెడ్డి సుదీర్ఘ, వీళ్ళిద్దరే పోటీ. అయినప్పటికీ కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డిని అధిష్టానం దృష్టిలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి లేడు. అయినా కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ముఖ్యమంత్రి స్థానంలో ఉండదగినవాడు, నా స్థాయి తగినవాడు అంటూ అతనిలో కూడా ఆశలు రేకెత్తిస్తున్నాడు. అంటే ఇది సైకలాజికల్ గేమ్.
అందువల్ల కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఉన్న పరిస్థితుల్లో కానీ గత కొంతకాలంగా ఆ పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయాలు కానీ చూస్తే అసంతృప్తి ఉన్నప్పటికీ కూడా నాయకత్వాన్ని స్టెబిలిటీ కోల్పోయేలా చేస్తే కనుక పార్టీకే నష్టమని గ్రహించింది. అందువల్ల రేవంత్ రెడ్డి నిజంగా రేవంత్ రెడ్డి అందరినీ కలిపికునే ఎన్నికలకు వెళ్ళడం ద్వారా తన సామర్థ్యాన్ని నిరూపించుకున్నాడు. ఎందుకంటే రకరకాల వర్గాలు అందరూ ముఖ్యమంత్రి అభ్యర్థులే అన్న పరిస్థితుల్లో తను అందరి దగ్గరికి తిరిగి ప్రజల్లోకి వెళ్ళి కాంగ్రెస్ పార్టీ గెలవడానికి రేవంత్ కూడా ఒక తురుపు మొక్కగా ఉపయోగపడ్డాడు. కేవలం బీఆర్ఎస్ పట్ల ప్రజల్లో ఉండేటటువంటి అసంతృప్తే కాకుండా కాంగ్రెస్లో ఉండేటటువంటి అన్ని వర్గాల్ని కలపడంలో కూడా రేవంత్ కీలక పాత్ర పోషించాడు. అందువల్ల అతనికి సముచితంగానే ఇచ్చారు. అదే అతను జూనియర్ అయినప్పటికీ అతని కష్టానికి గుర్తించే ముఖ్యమంత్రి పదవి ఇచ్చారు. ముఖ్యమంత్రి పదవి ఇచ్చిన తర్వాత సహజంగానే కొన్ని వర్గాలు హైకమాండ్ దగ్గర ఆరోపణలు చేస్తాయి. ఇతను తీసుకున్నటువంటి నిర్ణయాలు కొంత ఇబ్బందికరంగా ఉంటాయి. సంక్షేమ పథకాలు అమలు చేయడంలో పూర్తి స్థాయిలో వీళ్ళు ఇచ్చిన హామీల మేరకు అమలు చేయడంలో విఫలమయ్యారు. ఇవన్నీ ప్రజల్లో అసంతృప్తికి కూడా దారితీస్తున్నాయి. అయితే ప్రజల్లో అసంతృప్తికి దారితీస్తున్నాయి కదా అని ముఖ్యమంత్రిని మార్చేస్తే ఆల్టర్నేటివ్ లీడర్షిప్ ఏమన్నా సంతృప్తి పరచగలుగుతుందా? ఆ స్థాయిలో ఉందా? ఈయన తీసేసి ఇంకొకరిని పెడితే మిగతా వాళ్ళంతా కూడా ఏకగ్రీవంగా అంగీకరిస్తారా లేదా? లేదంటే రేవంత్ రెడ్డికే ఒక 15-20 మంది ఎమ్మెల్యేలు, ఇతనికే అనుచర వర్గం ఉంది. ఇతను ఒకవేళ ఇతను పక్కన పెడితే కనుక 20 మంది ఎమ్మెల్యేలతోటి ఏదైనా పార్టీ పేరు రాయిస్తే కనుక పరిస్థితి ఏంటి? కాంగ్రెస్ ప్రభుత్వమే ఉండదు కదా. అందువల్ల సాధ్యమైనంత వరకు మార్చడం అనేటటువంటిది చాలా తప్పనిసరి పరిస్థితి. ఇంకా క్రైసిస్ పీక్కి వెళ్ళిపోయింది. తిరుగుబాటు వచ్చేస్తుంది. రేవంత్కి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీలోనే తిరుగుబాటు వస్తుంది అనుకున్న పరిస్థితి ఉంటే మారుస్తారు తప్ప ప్రజల్లో అసంతృప్తి ఉంది కనుక ముఖ్యమంత్రిని మార్చేస్తారని అనుకోలేం. పార్టీలోనే రేవంత్కి వ్యతిరేకంగా ఒక తిరుగుబాటు స్థాయి ఏర్పడితే కనుక అప్పుడు రేవంత్ని మార్చడానికి అవకాశాలు ఉంటాయి తప్ప ప్రజలలో ఉండేటటువంటి అసంతృప్తి ప్రాతిపదికగా మాత్రం హైకమాండ్ నిర్ణయం తీసుకుంటుందని చెప్పలేం.